ఇంటర్ అయిపోయిందా అయితే బీటెక్ జాయిన్ అవ్వండి, 100% ప్లేస్మెంట్స్. ఈ 4 years అయిపోయేలోపు 14 LPA జాబ్ మీకు చేతికి ఇస్తారు. ఇలా ఎవరన్నా చెప్పారనుకోండి, ఇలా కొన్ని కాలేజెస్ మామూలుగా అడ్వర్టైజ్మెంట్ చేయరు, ఎక్కడ చూసినా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. పాపం రియాలిటీ తెలియని వాళ్ళు ఏంది గుడ్డిగా కాలేజ్ లో జాయిన్ అవుతారు. రియాలిటీ ఏందో నేను చెప్తా వినండి. ఇప్పుడు యావరేజ్ అటానమస్ కాలేజ్ గురించి మాట్లాడు. యావరేజ్ అటానమస్ కాలేజ్ లో సిఎస్సి సెక్షన్స్ ఒక 7 నుంచి 10 సెక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం. అండ్ అలాగే ఏఐ అండ్ ఏఐఎంఎల్ అంటే ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్ లో ఉంది కదా, మళ్ళీ సిఎస్సి అయిపోయింది, ఇప్పుడు ఏఐఎంఎల్ ట్రెండింగ్ లోకి వచ్చింది కదా, అవి ఒక 7 సెక్షన్స్ వేసుకున్నాం. అండ్ అలాగే ఈసీ సెక్షన్స్ ఒక 3, అండ్ అలాగే సిఎస్సి, డిఎస్సి, సివిల్, మెకానికల్, మిగతా బ్రాంచెస్ మొత్తం కలిపేసి ఒక 10 సెక్షన్స్ వేసుకున్నాం. అంటే టోటల్ గా మనం ఈ సెక్షన్స్ అన్ని కలిపి యావరేజ్ గా ఒక 40 సెక్షన్స్ అనుకున్నాం. అంటే అన్ని బ్రాంచెస్ కలిపి ఒక 40 సెక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం. ప్రతి సెక్షన్ కి 60 మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, అంటే 40 సెక్షన్స్ ఇంటూ 60 మంది స్టూడెంట్స్, 2400 మంది స్టూడెంట్స్, 2400 స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళలో మనం ఏం చేద్దామంటే టాపర్స్ ని గేట్ చేద్దాం. ప్రతి క్లాస్ కి వచ్చేసి 5 టాపర్స్ ఉంటారు. మినిమం గా 5 టాపర్స్ వేసుకుందాం. మనం మొత్తం 40 సెక్షన్స్ ఉన్నాయి. 40 సెక్షన్స్ లో నుంచి 5 తీసాం అనుకో, టోటల్ గా 200 మంది టాపర్స్ వస్తారు. ఇప్పుడు ఒకవేళ కంపెనీస్ వచ్చాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గానీ ప్రయారిటీ గానీ ఎవరికి ఇస్తారు? ఈ 200 మంది టాపర్స్ గాలకే ఇస్తారు. మిగిలిన 2200 మంది స్టూడెంట్స్ ఎవరు? ఎర్రి పప్పులు కాదు, కొండెర్రి పప్పులు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. వీళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది, జాబ్ వస్తుందా అంటే రాదు. నేను చెప్తుంది ఏంటంటే టాపర్స్ కి దిక్కు లేదు. మరి నువ్వు యావరేజ్, బిలో యావరేజ్, మన పరిస్థితి ఏంటి? నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు?